ఐపీఎల్ను ఫుల్గా ఎంజాయ్ చేస్తున్న క్రికెట్ అభిమానులకు నెక్స్ట్ టీ20 వరల్డ్ కప్ రూపంలో మరింత వినోదం అందనుంది. ఈ మెగా టోర్నమెంట్ ప్రిపరేషన్లో అన్ని టీమ్స్ బిజీగా ఉన్నాయి. టీమిండియా ప్లేయర్లు క్యాష్ రిచ్ లీగ్లో ఆడడం ద్వారా పొట్టి కప్పుకు తగినట్లు సిద్ధమవుతున్నారు. త్వరలో ప్రతి దేశం తమ వరల్డ్ కప్ టీంను ప్రకటించనుంది. భారత్ కూడా దీనికి సంబంధించిన కసరత్తులను ముమ్మరం చేసింది. స్క్వాడ్ ఎంపికను త్వరగా పూర్తి చేయాలని సెలెక్టర్లను ఆదేశించింది బీసీసీఐ. ఈ విషయం మీద పనిచేస్తున్న సెలెక్టర్ల బృందం ఐపీఎల్ మ్యాచ్లను నిశ్చింతగా పరిశీలిస్తుందట. తమ రాడార్లో ఉన్న ప్లేయర్ల గేమ్ను దగ్గర నుంచి గమనిస్తుందని తెలుస్తుంది. ఇప్పటికే జట్టులో 10 మంది ఎంపిక కూడా పూర్తయిందని సమాచారం. ఇప్పటికే 10 మంది బెర్త్ కన్ఫామ్ అయిన ప్లేయర్స్ ఎవరో తెలుసుకుందాం. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, టీ20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్, ఫేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా, స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వరల్డ్ కప్ జట్టులో ఆడడం పక్కా అని క్రికెట్ సర్కిల్లో వినిపిస్తుంది. వీళ్లతో పాటు 2 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చి ఐపీఎల్లో ఆదరగొడుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్, స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, లెఫ్ట్ ఆర్మ్ పేసర్ హర్షదీప్ సింగ్, ఫేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, హైదరాబాద్ స్పీడ్ స్టార్ మహమ్మద్ సిరాజ్ కూడా వరల్డ్ కప్లో భారత్ తరపున బరిలోకి దిగుతున్నారని టాక్ నడుస్తుంది. ఈ 10 మందికి వరల్డ్ కప్ బెర్త్ అనే వార్తలు బయటకు రావడంతో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. రోహిత్ శర్మ నుంచి రిషబ్ పంత్ వరకు, కుల్దీప్ నుంచి హర్షదీప్ దాకా 8 మంది ప్లేయర్ల సెలక్షన్ సూపర్గానే ఉంది అని అంటున్నారు. వీళ్ళంతా ఐపీఎల్లో దుమ్ము రేపుతున్నారని, జట్టులో తప్పక ఉండాల్సిన వారేనని చెబుతున్నారు. అయితే హార్దిక్ పాండ్యా, సిరాజ్ ఎంపిక గురించి ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వాళ్ళిద్దరూ ఇప్పుడు ఫూర్ ఫామ్లో ఉన్నారు. టీంలో వాళ్ళు అవసరమా అని క్వశ్చన్ చేస్తున్నారు. సిరాజ్ టీమిండియాతో ట్రావెల్ అవుతూ దాదాపు ప్రతి సిరీస్లోనూ ఆడుతున్నాడు. కాబట్టి అతని ఫామ్పై కొంత ఆందోళన ఉన్నా తిరిగి పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ కెప్టెన్సీ వివాదం కారణంగా ఒత్తిడికి లోనవుతున్న పాండ్యా దాంట్లో నుంచి బయటపడడం లేదు. అతన్ని వెస్టిండీస్కు తీసుకెళ్లడం దండగా అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మరి హార్దిక్ పాండ్యా గురించి మీ ఒపీనియన్ను కామెంట్ రూపంలో తెలియజేయండి.